ఉన్నాడు పాపం. అలాగే ఈయన కొన్ని రాళ్ళు కూడా వేరాడు, ఆ రాళ్ళు కూడా చూపించాడు నాకు. ఆ రాళ్ళని ఈయన టెస్టింగ్ కూడా చేపిస్తా ఉన్నాడంట, రాయికి వచ్చి ఇంత తీసుకుంటున్నారు అని చెప్తున్నాడు. పాపం ఈయన అయితే చాలా కష్టపడతా ఉన్నాడు. గుంత పెట్టుకుని చూడండి, అక్కడే ఒక గొడుగులా తయారు చేసుకుని ఎలా కష్టపడతా ఉన్నాడు. ఈ మొత్తం ఏంటంటే ఈ ఉపస్థాట అనుకుని ఈ పొలాలు మొత్తం అనమాట. ఇలా తవ్వుకుంటా ఈ మధ్యలో చాలా మంది ఉన్నారు. అలాగే ఇప్పుడు మనకి ఇట్లా కింద కూర్చుని తవ్వుకోవడం వల్ల మనకి ఆ చెట్ల మధ్య ఏం కనిపించట్లేదు అనమాట. మీరు ఇట్లా 11 రోజులు పెట్టి ఇక్కడే తవ్వుతా ఇక్కడే ఉంటున్నారు బాబా. మీకు ఇక్కడ ఇంత నమ్మకం ఎలా వచ్చింది? మీకు ఇక్కడ వజ్రాలు దొరికిన సంగతి మీకు ఎవరైనా చెప్పారా, లేకపోతే మీరు ఏమైనా చూసారా అని చెప్పి అతను నేను అడగటం అయితే జరిగింది. అతనైతే గతంలో దొరికిన సంగతి నాకు తెలుసు బాబు, అందువల్ల నేను ఇక్కడికి అప్పుడప్పుడు వస్తూ ఉంటాను, వచ్చినప్పుడు ఇట్లాగే నేను ఇక్కడే ఉండేసి తవ్వుకుంటా ఉంటాను అని చెప్తున్నాడు. ఇట్లా చాలా మంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, ఏదో 1 రోజు 2 రోజులు అని చెప్పి తెలుసు. వీళ్ళు